నమస్కారం ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి తిరుమల లడ్డు వివాదంపై నిజాలు అంటే కేవలం ఫ్యాక్ట్స్ మరియు అధికారిక డేటా ఆధారంగా పూర్తిగా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది భక్తుల నమ్మకానికి సంబంధించినటువంటి విషయం, అలాగే రాజకీయ పరంగా చాలా సెన్సిటివ్ విషయం. కాబట్టి అబద్ధాలు మరియు ఊహాగానాలు మరియు ఈ పొలిటికల్ నెరేషన్లు ఇవన్నీ కాస్త పక్కన పెట్టి అధికారికంగా వచ్చినటువంటి డేటా రిపోర్ట్ల ఆధారంగా మాట్లాడుకుందాం. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించేటటువంటి ఈ నెయ్యిలో భారీగా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకంగా లడ్డు తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని, అలాగే భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని చెప్పేసి తీవ్రమైన ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలపై సిట్ విచారణ కూడా జరిగింది మరియు తాజాగా ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. అసలు సిట్ రిపోర్ట్ లో నిజంగా ఏముంది? ముందుగా సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ టీం చేసినటువంటి విచారణలో బయటపడినటువంటి ప్రధాన అంశం ఏంటంటే లడ్డు తయారీలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది. దాని అర్థం అది పక్కా గోవు నెయ్యి కాదు. కొన్ని కంపెనీలు పామ్ ఆయిల్ మరియు పామ్ కార్నల్ ఆయిల్ కృత్రిమ కెమికల్స్ ని కలిపి నెయ్యిలా తయారు చేసి తిరుమలకు సరఫరా చేశారు అని చెప్పేసి సిట్ రిపోర్ట్ చెప్తుంది. నిజానికి ఇది చాలా సీరియస్ విషయం, ఎందుకంటే ఇది భక్తులను మోసం చేయటమే. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే జంతువుల కొవ్వు వాడారా? సూటిగా సమాధానం చెప్పాలంటే ఈ సిట్ రిపోర్ట్ లో జంతువుల కొవ్వు వాడారు అని చెప్పేసి ఎక్కడా నిరూపితం అవ్వలేదు మరియు ఆధారాలు కూడా లేవు. అంటే బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ లాంటివి వాడారు అని చెప్పేసి ఎక్కడ అధికారిక ఆధారాలు అనేటివి లేవు. ఈ విషయం మీద సిబిఐ పర్యవేక్షణలో కూడా యానిమల్ ఫ్యాట్ యూసేజ్ కి క్లియర్ ప్రూఫ్ లేదు అని బయటకు వచ్చింది. కాబట్టి ఎస్, కల్తీ జరిగింది, కానీ అందులో జంతువుల కొవ్వు వాడారు అనే దాని గురించి అధికారిక ఆధారాలు అనేటివి లేవు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కల్తీ విషయంపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన లడ్డు విషయంలో ఈ యానిమల్ ఫ్యాట్ అని జరుగుతున్నటువంటి ప్రచారము పూర్తిగా అబద్ధం అని చెప్పేసి కొట్టిపారేశారు. తిరుమల శ్రీవారి పేరు చెప్పి రాజకీయంగా లబ్ధి పొందటానికి ఈ వివాదాన్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేవుడిని రాజకీయాల్లోకి లాగటం అన్యాయం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడి వరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలలో కొంత నిజం ఉంది. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ అన్న ఆరోపణకి సిట్ రిపోర్ట్ లో కూడా ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక పెద్ద నిజం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని నిజం ఏంటంటే అవును, నెయ్యిలో కల్తీ జరిగింది అనే విషయం. ఈ కల్తీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అని చెప్పేసి ఈ సిట్ ఛార్జ్ షీట్ అనేది చెప్తుంది. ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి కంపెనీలు మరియు టెండర్లు మరియు సప్లై చైన్ అనేది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది, అన్ని ఆ కాలానికే సంబంధించినవి అని చెప్పేసి అధికారిక రిపోర్ట్లు అనేటివి ఉన్నాయి. అయితే ఆ లడ్డు తయారీలో జంతువుల కొవ్వును వాడారు అనే దానికి ఆధారాలు లేవు, కానీ కల్తీ జరిగింది అనే దానికి పక్కా ఆధారాలు ఉన్నాయి. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆయన కేవలము జంతువుల కొవ్వు గురించే మాట్లాడాడు, కానీ తన హయాంలో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సిట్ ఛార్జ్ షీట్ అనేది కోర్టులో దాఖలైంది. నిందితులపై విచారణ అనేది జరుగుతుంది. కోర్టు ఆధారాలు పరిశీలిస్తుంది. తుది తీర్పు రావటానికి సమయం పడుతుంది. అంటే ఇది ముగిసిన కేసు కాదు, కోర్టు నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి మనమందరం భావించాలి. సో ప్రస్తుతానికైతే ఈ తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో ఉపయోగించినటువంటి ఈ నెయ్యిలో ఇలా కల్తీ జరిగింది అనే విషయాలు నిజమే, కానీ వాటిలో పర్టికులర్ గా జంతువుల కొవ్వు వాడారు అనేసి ఎటువంటి ఆధారాలు లేవు. నేను చెప్తున్నది ఏంటంటే అధికారికంగా వచ్చినటువంటి రిపోర్ట్లలో ఈ జంతువుల కొవ్వును ఉపయోగించారు అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. సో కోర్టు అనేది తుది తీర్పు ఇచ్చే వరకు ఈ ఇరు వర్గాలు అంటే వైఎస్ఆర్సీపీ వర్గం మరియు టీడీపీ వర్గం, ఈ ఇరు వర్గాల మధ్య ఇలాంటి వాదోపవాదాలు మరియు అనేక రకాలైనటువంటి నెరేషన్లు, ప్రాపగాండాలు మరియు ద్వేషాలు అనేటివి ఇలాంటివి కలిగించుకోకుండా తుది తీర్పు వచ్చేంత వరకు వేచి ఉండటం మంచిది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.